హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ ఈరోజు పుదీనా రైస్ చేస్తున్నా. పిల్లలకు లంచ్ బాక్స్లో ఏం పెట్టాలా ఏంది అని జల్దీ అయిపోవాలనుకున్న మాత్రం ఇలా ఒకసారి పుదీనా తిన్నట్టుగా ఉంటుంది, పుదీనా రైస్ చేసినట్టుగా ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది, చాలా ఎమ్మీగా కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే కావాల్సినంత నాకు అన్నంకు కావాల్సినంత పుదీనా తీసుకున్నా. దానికి కావాల్సినంత పచ్చిమిరపకాయలు, ఎర్రకారం ఎక్కడ వేయను, అందుకోసమని పచ్చిమిరపకాయల కారం వేసుకుంటున్నా. ఉప్పు తగినంత, తర్వాత కాకుండా టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం. పుదీనా పేస్ట్ పెట్టినాక నల్లగా కాకుండా ఉంటుంది, కొంచెం అంత నిమ్మరసం పిండుకుంటున్నా. అలాగే ఆకు అల్కగా ఉంటుంది కాబట్టి పేస్ట్ కాదు, కొన్ని నీళ్ళు పోసుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ పెట్టినాయి కదా, ఇప్పుడు ఇది ఇలా ఫైన్ పేస్ట్ కావాలి. నిమ్మకాయ వేయడం వల్ల గ్రీన్గా కనపడుతుంది, లేకుంటే నల్లగా అయిపోతుంది. పుదీనా కొత్తిమీర ఊకనే కొంచెం నిమ్మరసం పిండుకుంటే ఇలా గ్రీన్ కనపడుతుంది. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నా, ఒక చెంచాడంతా నెయ్యి కూడా వేసుకుంటున్నా. తర్వాత దాంట్లో మసాలాలు, జీలకర్ర, మసాలాలో కూడా లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకున్నా. పచ్చిమిరపకాయ ఒకటి చిన్నది, కొంచెం అంతా బగారాకు, పేస్ట్ పట్టుకున్న పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, పసుపు, కారం అయితే వేస్తలేను ఎందుకంటే పచ్చిమిరపకాయలే మరిన్ని వేసిన కాబట్టి కారం వద్దు. కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, అది ఆప్షన్. పుదీనా మంచిగా ఉడికిపోయింది కదా, మంచిగా ఉడికి నూనె మంచిగా మీదకి తేలిపోతుంది. ఇప్పుడు నేను ముందే ఉడకబెట్టుకొని చల్లారబెట్టుకున్న అన్నాన్ని కూడా ఇందులో వేసుకొని, నాకు ఉప్పు కూడా సరిపోయింది. కొంచెం నిమ్మ చెక్క పిండుకుంటున్నా, ఎందుకంటే పుదీనా ఒగరు ఉంటుంది, కొంచెం చేదు పడుతుంది కాబట్టి కొంచెం పులుపు కోసం. పది నిమిషాలల్లో అయిపోయే లంచ్ బాక్స్ భోజనం. పిల్లలకైతే ఆఫీస్కైనా ఈ టేస్ట్ కూడా ఏం మారదు. పుదీనా రైస్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.